హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్ని. ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ హాయ్. నా పేరు హర్ని. నా వ్లాగ్స్ ఫుడ్, ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్క్రీన్ టైం అండి. అది చిన్న పిల్లలు. మన పిల్లలు ఎంతెంత టైం స్క్రీన్ చూస్తున్నారో మీరు అసలు గమనిస్తున్నారా అండి? మామూలుగా అయితే ఒక 2.5 years ఉన్న పిల్లలు ఒక 30 minutes మాత్రమే చూడాలండి. 5 years ఉంటే 1 hour చూడాలి, అంతకు మించి చూడకూడదు. అది కూడా చూడకపోతే ఇంకా మంచిది, కాకపోతే మనమున్న బిజీ షెడ్యూల్స్లో తప్పక చూస్తున్నారనమాట. అందుకన్నా ఎక్కువ చూస్తే చాలా అంటే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఒకసారి మనం స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు దాని నుంచి ఒక బ్లూ రే అనమాట డైరెక్ట్ మన ఐ లిడ్ మీద ప్రెషర్ పెట్టిద్ది అనమాట. సో దట్ మన ఐ లిడ్ అనేది వర్క్ చేసే కెపాసిటీ అని కొంచెంగా తగ్గిపోతూ ఉండిద్ది. ఒక 20 years వచ్చేసరికి వాళ్ళకి కంటి చూపు అనేది దాదాపు అంటే ఇలా సైట్ కన్నా కూడా ఎక్కువగా తగ్గిపోయింది అనమాట. దానివల్ల వాళ్ళు ఎంత వాళ్ళ లైఫ్ ఎంత ఇబ్బందుల్లో పడిపోయిందండి. అంతెందుకు, మనమే ఏదైనా వర్క్ ఉందనుకో ఈజీగా ఫోన్ ఇచ్చేసి మన పని మనం చూసుకుంటాము. వాళ్ళు ఫుడ్ తినట్లేదు అనుకో ఫోన్ ఇస్తాము, తినండి అంటాం. ఈవెన్ నేను అంతే, మా పాపకి ఏమైనా తినట్లేదంటే ఫోన్ ఇస్తాను తిను అలా చెప్పేదాన్ని. ఎప్పుడైతే నాకు ఇన్ని డిసడ్వాంటేజెస్, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల అని తెలిసిందో అప్పటి నుంచి నేను స్టాప్ చేశానండి పూర్తిగా. ఇప్పుడు మా పాప అసలు మొబైలే చూడదు. అది కొంచెం కష్టమేనండి, వాళ్ళని మనం అంత ఈజీగా వాళ్ళే వదిలేయరు. కాకపోతే మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి, నో ఇది వద్దు వేరేది చేద్దాము అలా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయింది. తిట్టుకుంటారు మనల్ని, వీళ్ళు అసలు చూడు అందరు మమ్మీస్ ఇస్తారు మీరు ఇవ్వట్లేదని మనల్ని తిట్టుకుంటారు. కాకపోతే మనం వాళ్ళు తిట్టుకున్నా కానీ మనం వాళ్ళ మంచి కోసమే చేస్తున్నామని వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా తర్వాతే అర్థమవుతుంది. మనం ఏం చేయాలంటే అండి, మనం అసలు ఫోన్ చూడడం మనమే మానేయాలి. నాకు తెలిసి పిల్లలు మన పక్కన ఆడుకుంటున్నా కానీ మనం పద్దాకలు మనం ఫోన్ చూస్తున్నాము అంటే వాళ్ళకి ఏమనిపించింది అంటే అరే ఇది చూడొచ్చేమో మనం కూడా చూడాలేమో అనేసి వాళ్ళు వస్తారు. మనం ఏం చూస్తున్నామా అని వాళ్ళు చూడాలని క్యూరియాసిటీతో చూస్తుంటారు. అది చాలా తప్పండి. సో మనం ఏం చేయాలంటే అసలు పిల్లలు మన చుట్టూ ఉన్నప్పుడు ఫోన్ చూడడం మనం కూడా ఆపేస్తే చాలా మంచిది. అంతేకాకుండా ఎక్కువ ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, పెయింటింగ్, ఏదైనా ఆర్ట్ కానీ వాళ్ళకి అడుగుతూ ఉండాలన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా మొబైల్ అడిగినా కానీ లేదు ఈరోజు మీ స్కూల్లో ఏం చెప్పారు, సో నువ్వు ఏం నేర్చుకున్నావు, నీకు ఏమొచ్చు, నీకు పెయింటింగ్ వచ్చా, మన ఇద్దరం కలిసి పెయింటింగ్ చేద్దాము, మనం ఇద్దరం కలిసి యాక్టివిటీ చేద్దాము అని మనం వాళ్ళతో ఎంగేజ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఈ ఫోన్ అనేది అసలు గుర్తు కూడా రాదనమాట. అలాగే ఇండోర్ యాక్టివిటీస్ అండి, గేమ్స్ ఉంటాయి కదా. ఒకప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళమో బయటకు వెళ్ళి. ఇంట్లో అసలు ఆడుకోవడమే ఉండేది కాదు మనకంటే, అప్పుడు ఫోన్స్ అవి లేవు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇంట్లోకే పరిమితం అవుతున్నారనమాట. సో మనం పుష్ చేయాలి వాళ్ళని, బయటికి వెళ్ళు, వాళ్ళతో ఆడుకో వీళ్ళతో ఆడుకో, అలాంటి ఆటలు ఆడుకో. మనం కూడా బయటకు వెళ్ళేసి పార్కులకు తీసుకెళ్ళడం, వాళ్ళతో పాటు వాళ్ళు ఆడుకుంటుంటే మనం కూడా ఎంజాయ్ చేయడం. ఎప్పుడైతే మనం కూడా కొంతవరకు ఈ ఫోన్ అనే దాన్ని మనం పక్కన పెడితే మన పిల్లల్లో కూడా చాలా మార్పు వచ్చే వరకు ఉందండి. మా మమ్మీతో ఆడుకోవాలి, మా డాడీతో ఆడుకోవాలి అనుకుంటారు కానీ మేము ఫోన్ చూడాలి అనేది వాళ్ళకి అంత ఎక్కువసార్లు గుర్తు రాదనమాట. సో మీరు ఇది ఒక ట్రిక్ అయితే ఖచ్చితంగా పాటించండి. అలాగే వాళ్ళకి పడుకునే ముందు మాత్రం ఈ ఏదైతే 2 years 2.5 yearsకి 30 minutes అని అది పడుకునే ఒక 2 hours ముందు అయితే అస్సలు మొబైల్ ఇవ్వద్దండి. పడుకోవడానికి ఒక 2 hours ముందు అస్సలు ఇవ్వద్దు. మార్నింగ్ లేచిన తర్వాత ఒక 4 hours వరకు, ఈవినింగ్ పడుకునే 2 hours ముందు వరకు అస్సలు మొబైల్ ఇవ్వద్దు. ఇప్పుడు 7కి లేచారనుకో ఒక 4 hours వరకు అసలు మొబైల్ ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నించండి. ఒక 11కి 11:30కి అలా ఇవ్వండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే. నైట్ ఇప్పుడు వాళ్ళు 9 కల్లా పడుకుంటున్నారు అనుకో, 7 తర్వాత అసలు మొబైల్ అనేది వాళ్ళ స్క్రీన్ చూడకుండా ఉండేలాగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. దానివల్ల కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయండి. వాళ్ళు ఐస్ అంత స్ట్రెయిన్ అవ్వదు, బాగా స్లీప్ పడుతుంది. ఇప్పుడు మనమైనా చూసుకోండి, కంటిన్యూస్గా పడుకునేంత వరకు ఫోన్ చూస్తూ ఉన్నాం అనుకో మనకి నిద్ర రాదు. ఎంతసేపు చూస్తున్నా కానీ నిద్ర పట్టదు, అసలు నిద్ర రాదు. ఎప్పుడైతే మనం ఫోన్ ఆపేస్తామో అప్పటి నుంచి మనం ప్రయత్నించాలి నిద్రపోవడానికి. అలా కాకుండా ఇప్పుడు ఒక టైం పెట్టుకున్నాం అనుకో, మనమైనా ఒక 7 తర్వాత చూడొద్దు అని, మనం 9-9:30 కల్లా మనకు నిద్ర వస్తుంది. పిల్లల ఐస్కి కూడా మంచిదండి ఎర్లీగా, అంటే
ఒక్క కంటికి సంబంధించిన ఇబ్బందులే కాదండి, ప్రతి 1,00,00,000 మందిలో ఒక్క పిల్లలకి ఆటిజం పీపుల్కి ఎలా అయితే మైండ్ మెచ్యూరిటీ ఉండకుండా మీకు తెలుసు కదా అలా ఉంటుందో అలాగా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయంటండి. 1,00,00,000 మందిలో ఒకళ్ళకి మాత్రమే. అది కూడా ఎలా అంటే పుట్టినప్పుడు బాగానే ఉంటారు, ఒక 6-7 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా బాగానే ఉంటారండి. అప్పటి వరకు ఆ రేడియేషన్ వల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అసలు మనం ఫోన్ ఇవ్వకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. మనం అనుకోవచ్చు మన పిల్లలకి ఎందుకు వస్తుంది, 1,00,00,000 మందిలో ఒకళ్ళు కదా అని. అస్సలు అది చాలా తప్పండి. మనం ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నించాలి. ఇప్పుడు మన కంఫర్ట్ లెవెల్స్ కోసం మన టైం స్పెండ్ చేసుకోవాలి కదా అనేసి ఇచ్చేసి తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే తర్వాత మనమే జీవితాంతం ఏడవాలండి. సో ఇవ్వకుండా ఉండడానికి మీరు చాలా వరకు ప్రయత్నించండి. సో అదండి, మన పిల్లల భవిష్యత్తుని మనమే మన చేతులతో చెడగొట్టుకోకూడదు అంటే కొంచెమైనా ఈ స్క్రీన్ టైంని తగ్గించండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఏమి ఇన్ఫర్మేషన్ మీరు నా నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఒక చిన్ని కామెంట్ చేయండి. దానివల్ల నాకు తెలుస్తుంది మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా ఛానల్ నుంచి అనేసి. సో నెక్స్ట్ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు బీ సేఫ్, బీ హ్యాపీ, బాయ్.